హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కొన్ని కిచెన్ టిప్స్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ కిచెన్ టిప్స్ ద్వారా మీరు మీ కిచెన్ని క్లీన్ అలాగే హైజీన్గా ఉంచుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, మీరు మీ కిచెన్లో ఉన్న సిజర్స్, నైఫ్స్, సో అలాగే ఇవన్నీ కూడా స్పూన్స్, ఇవన్నీ కూడా మీరు ఒక ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటే మీకు ఏది ఎక్కడుంది అని మీరు ఈజీగా అయితే చూసుకోవచ్చు. సో ఇటువంటివి మీరు ఆర్డర్ అయితే చేసి లేదా మీరు ఏదైనా ఓన్గా డిఐవై అనేది యూస్ చేసి మీరు ఇటువంటి నైఫ్స్, సో స్లైసర్స్, సీజర్స్, స్పూన్స్ ఇలా మీరు ఆర్గనైజ్డ్గా అనేది ఉంచుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టవ్ అనేది మీది క్లీన్గా అనేది ఉండాలి. సో మీ స్టవ్ అనేది క్లీన్గా లేకుంటే కిచెన్ రూమ్ అంతా కూడా అన్క్లీన్గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఈ బర్నర్స్ అనేది మీరు తీసుకొని మీరు బేకింగ్ సోడాని వాటర్లో కలిపి సో ఆ వాటర్తో మీరు ఈ బర్నర్స్ని మీరు క్లీన్ అయితే చేయవచ్చు. సో ఒక టూత్ బ్రష్ అనేది యూజ్ చేసి మీరు వీటిని క్లీన్ అయితే చేయవచ్చు. ఆ తర్వాత స్టవ్ దగ్గర ఎక్కువగా అంటే ఆ టైల్స్ దగ్గర ఎక్కువగా డర్ట్ అనేది నిలిచిపోతుంది. సో అక్కడ కూడా ఇటువంటి టూత్ బ్రష్ని తీసుకొని మీరు ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత స్టవ్ అనేది మీరు క్లీన్గా ఉంచుకోవాలి కదా. సో మీరు యూజ్ చేసే కొలీన్ లేదా కిచెన్లో యూజ్ చేసే క్లీనర్స్, సో మిస్టర్ మజిల్, సో ఇటువంటి స్ప్రేస్ని మీరు యూజ్ చేసి మీరు వైప్ అనేది చేయవచ్చు. అలాగే ఫ్రెండ్స్, డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా మీరు వీక్లీ 2 టైమ్స్ లేదా వీక్లీ 1 టైం అయినా కంపల్సరీగా మీరు వాష్ అనేది చేయాలి. సో అప్పుడే క్లీన్గా అనేవి ఉంటాయి. ఇక ఫ్రెండ్స్, డస్ట్బిన్స్ అనేవి మీ కిచెన్లో మీరు కంపల్సరీగా యూజ్ చేయాలి. ఇక ఫ్రెండ్స్, ఆ కిచెన్లో ఉండే డస్ట్బిన్స్ని మీరు 2 టైప్స్గా పెట్టుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్, ఒకటి డ్రై వేస్ట్ అలాగే వెట్ వేస్ట్. సో ఆ డస్ట్బిన్స్ కూడా పాడవకుండా మీరు ఇటువంటి గార్బేజ్ కవర్స్ని యూజ్ అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.